ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ అనేది 2-3 పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. త్వరలో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మణిప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం గత 4 ఏళ్లుగా 10 లక్షల మందికి ఉపాధి కల్పించిందని, మరొక 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పించాలనే యోచనలో ఉన్నారు అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ శిక్షణపై తొలిసారి ఆన్లైన్ సర్వే అని చెప్పేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కిందకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మన ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఫేస్బుక్ కనెక్ట్ అవుతారు. అయిన తర్వాత ఈ ఇమేజెస్ లింక్స్ అనేవి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇమేజెస్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలైతే అంతైనా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వ్యాయామ ఉపాధ్యాయులకు బీఈడి కోర్స్ అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ వ్యాయామ ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల కాలపరిమితం ఉన్న బీఈడి కోర్సు చదవడానికి అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న పీఈటీలు మాత్రమే జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా వచ్చే నెల 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో మాదిరిగానే ఉపాధ్యాయులు పీహెచ్డీ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి కోరారని చెప్పేసి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డైరెక్ట్ ఫేస్బుక్ లాగానే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకునేందుకు వీలైతే అంతే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.